ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ఫలించాయి. నిన్న కూడా చర్చలు జరగ్గా 2 డిమాండ్లపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ధర్నాకు సిద్ధమయ్యారు ఉపాధ్యాయులు. అయితే ప్రభుత్వం ఇవాళ మరోసారి చర్చలు జరిపింది. దీంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 12 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు ఉపాధ్యాయ సంఘాలు. మొత్తం అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు, ఉన్నత పాఠశాలల్లో 49 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే సమాంతర మాధ్యమం విషయంలో మాత్రం విద్యాశాఖ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ప్రభుత్వం. ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ఫలించాయి. 2 డిమాండ్లపై నిన్న స్పష్టత రాకపోవడంతో మళ్లీ ఈరోజు చర్చలకు పిలిచింది ప్రభుత్వం. ఈ చర్చలు సఫలీకృతమయ్యాయి. ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేశారు ఉపాధ్యాయ సంఘ నేతలు. మొత్తం 12 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 12 డిమాండ్లకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. కోరడం జరిగింది. దానికి అనుగుణంగా విద్యాశాఖ కమిషనర్ గారు, విద్యాశాఖ సెక్రటరీ గారు, విద్యాశాఖ మంత్రి గారు పలు దఫాలుగా మాతో చర్చలు జరపడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ తీసుకొచ్చినటువంటి బదిలీల యాక్టులో కావచ్చు, అలాగే మాకు 117 జీవో వెనక్కి తీసుకురావచ్చిన రాగా విడుదల చేసినటువంటి 21వ జీవో కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఉపాధ్యాయులకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయనేటటువంటి విషయాల మీద మన విద్యాశాఖ కమిషనర్ గారితో మేము చర్చించినప్పుడు మరి అందులో లేని అంశాలతోనే మళ్లీ జీవోలు వచ్చాయనేటటువంటి ఒక కారణంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా, గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక అనేటటువంటి పేరుతో మిగిలినటువంటి రిజిస్టర్ సంఘాలను కూడా కలుపుకుని గత శుక్రవారం నాడు కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాన్ని మేమందరం కూడా ఏకాభిప్రాయంతో బహిష్కరించడం జరిగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో రేపు వచ్చి ఒక డిఓ కార్యాలయాలు ముట్టడి, 23వ తారీఖున కమిషనరేట్ ముట్టడి అనేటటువంటి 2 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిద్ధంగా కూడా ఉండడం జరిగింది. అయితే విద్యాశాఖ సెక్రటరీ గారు శ్రీ కోన శశిధర్ గారు నిన్నటి రోజున మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. మేమందరం కూడా వెళ్లి దాదాపు ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు కూడా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. అనేక అంశాలను వారు ఒప్పుకోవడం జరిగింది. అయితే మాకు కొన్ని విషయాల్లో, అంటే విధానపరమైనటువంటి విషయాల్లో, కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో మేము వెనక్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే మాకు రెండవ సెక్షన్ ఏర్పాటు చేయడం అనేది ఒకటి, అలాగే తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలనేది ఒకటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, ఉన్నత పాఠశాలలో బోధించేటటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలకే పరిమితం చేయాలి తప్ప ప్రైమరీ పాఠశాలకు పంపకూడదు అనేటటువంటి విషయాలు. ఈ చిన్న విషయాల మీద భేదాభిప్రాయం వచ్చి నిన్న అసందిగ్ధత ఏర్పడింది. మేమందరం కూడా మళ్లీ వెనక్కి రావడం జరిగింది. మళ్లీ ఉదయం 9:30కంతా కూడా విద్యాశాఖ కమిషనర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వెళ్లి మళ్లీ ఒక ఆహ్వానపూర్వకమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్లీ మేము కొంత వెనక్కి తగ్గడం జరిగింది. మళ్ళీ సెక్రటరీ గారి దగ్గరికి ఇక్కడ వచ్చి జరిపినటువంటి చర్చల మీదట అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో వారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మేమేదైతే హై స్కూల్లో 45 తర్వాత రెండో సెక్షన్ ఇవ్వన్నామో వీరు 49 తర్వాత 50 వద్ద రెండో సెక్షన్ ఇస్తామని చెప్పారు. మేము ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 40 మందికి కూడా సెక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే తెలుగు మీడియం